ఫ్రెండ్స్ చూడండి మా ఎడ్లు ఎట్లా రెడీ అయినాయో. ఇవాళ పండగ. అవును, ఏం పండగ కృష్ణవేణి? పొలాల పండగ ఇవాళ. అంటే రైతులు జరుపుకునే పండగ. అవును, ఇన్ని రోజులు శ్రావణ మాసం ఉండి ఒక లాస్ట్ ఇక శ్రావణ మాసం అయ్యే మొదటి ఇక లాస్ట్ రోజుకి జరుపుకునే పండగ. ఆ పండగలో భాగంగా ఎడ్లనైతే ఇట్లా రెడీ చేస్తాము మేము. రెడీ చేసి వీటికి ఇవాళ మంచిగా మేత వేసి ఎడ్లను మంచిగా చూసుకుంటాం అన్నట్టు. ఇవాళ అంటే స్పెషల్గా చూసుకుంటున్నాం. ఇవాళ ఎడ్లను ప్రతిరోజు మంచిగానే చూసుకుంటున్నాం, కానీ ఇవాళ స్పెషల్ అన్నట్టు. కొంచెం మంచిగా మేత వేసి రెడీ చేసి అన్నీ వీటికి ఏమేమి సౌకర్యాలో అన్ని సౌకర్యాలు చేసుడు ఇవాళ. ఇదే ఫ్రెండ్స్, ఈ పండగ ఎట్లా ఉంటుంది ఏందనేది చూడండి వీడియోలో. కృష్ణవేణి ఇవాళ ఏమేమి స్పెషల్ చేస్తుందో చూపిస్తుంది మీకు. చూపిస్తావా? చూపిస్తా. రైట్. వీటికి గంటలు కూడా పెట్టినాం. దీనికి కూడా రెండేళ్ళకి నేను ఎందుకు ఆగడు? వీడియో బాగా అయినాక వీడియో తీసాడు. ఇప్పుడు 2 వెళ్ళినాయి, ఆగు వీడియో తీయక అని చెప్తాండి అమ్మ. బాగా వెళ్ళినాక తీసేయాలి. 2 తీస్తే 2 ఎడ్లకు 2 సరిపోతాయి. మరి ఆపేయండి మరి, ఇంతటితోనే చేసుడు. ఒకటేనా స్పెషల్? 1 రొట్టెలు, 2 గారెలు, రొట్టెలు. ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ కలిపి కూర. ఆల్ టోటల్ వెజిటేబుల్స్ కలిపి ఒక కూర చేసుడు. మమ్మీ భజన చేస్తుంది. కృష్ణవేణి మిత్త పళ్ళెం కడుగుతుంది. ఇది దేనికని? హారతికా? ఇది ఎక్కడ? దేవునికా? ఎడ్లకు హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం కడుగుతుంది, క్లీన్ చేస్తుంది. ఏ మమ్మీ నువ్వు ఏంది భజన అవి పట్టుకొని మాణిక్యాలు జోమాయి చేస్తావా? కాళ్ళు మొక్కుతావా? మొక్కు. పడేయాలి అట్లా. స్పెషల్స్ చూపిస్తా. ఇవ్వండి రొట్టెలు, గారెలు, ఇంకా ఇది కృష్ణని. ఇలా స్పెషల్స్ అన్నీ మా అమ్మ వాళ్ళ కిచెన్లోనే. ఎందుకంటే ఒకటే జాగాలో చేస్తాం కాబట్టి పండుగ ఒకటే. ఇదైతే చూడొచ్చు, అలచెంతకాయలు, దొండకాయ, కాకరకాయ అన్ని కూరగాయలు ఏమేమి దొరుకుతాయో వంకాయలు కూడా ఏమేమి దొరుకుతాయో అన్ని కూరగాయలు మిక్స్డ్ చేసి కూర వండుతాం ఇవాళ. ఇది అన్నం, ఈ గారెలు, మిక్సింగ్ అన్నీ చేసి మిక్సింగ్ అయిన కూర చెప్పినాను. అన్నీ మిక్సింగ్ చేసి ఇవి గారెలు కానీ రొట్టెలు కానీ అన్నీ మిక్సింగ్ చేసి తినిపియాలి ఇవాళ. అది ఇదిగోండి మొత్తం రెడీ చేసినాం. అన్నం, కూర, గారెలు, రొట్టెలు. ఇది హారతి. కన్నకు డబ్బులు, ఈ కన్నకు. ఎందుకంటే ఇంట్లో కొడుకులకు పెట్టుడు
కట్నం అంటే ఎడ్లు పడతారు. ఎడ్లు పడతాడని. ఇప్పుడు ఎడ్లు పట్టి ఈయననే తినిపించుడు. మమ్మీ పాడు చేయకు. కొడుకులు ఇక నాన్న కొడుకులు మేము కాబట్టి మేము తినిపించుడు. ఇప్పుడు నా తర్వాత వారసుడు వచ్చిండు కాబట్టి ఇక ఈడు కన్నా. ఇక ఈయన వారసుడు వస్తే ఆయన తినిపించుడు. ఆలోపు ఈయనే తినిపిస్తాడు కన్నా. అంతే. అను మమ్మీ. అను మమ్మీ. అగో మీకు అనస్తలేదు. అబ్బా ఇట్లా అనుడు ఆనవాయితీ. ఇప్పుడు ఇయ్యాల మంచిగా అనాలి హర హర మహాదేవ్. అట్లా చుట్టుపక్కల ఇల్లు చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కూడా అట్లానే మొత్తుకుంటాను. అందరూ ఊరు మొత్తం ఇట్లానే ఇంట్లో మొత్తుకొని ఇట్లా సెలబ్రేట్ దేవుని పేరు తలుచుకొని. రైట్ మమ్మీ. హర హర మహాదేవ్. ఈమెది లొల్లే ఎక్కువ. బయట చూద్దాం. మా నానమ్మ ఇక్కడ ఉన్నది. అబ్బే రారా మహాదేవ్. రా మమ్మీ. మంచిగా నాట మంచిగాను కింద పడదా మంచిగా నాలే కానీ నువ్వు అన్నట అనా महादेव. अरे चिलचिलाटी बाबुर्लीची काठी बहीण बसली भावाच्या काठी का सांगते प्रीतिमाच्या गोटीवर. अरे महादेव. అగో ఈమె నవ్వుతాంది. ఈమె నవ్వుతాంది. మంచిగా అనిపిస్తుందేమో మమ్మీకి. ఇట్లా ఎప్పుడు లేని. అగో రైట్. ఎడ్లు తెద్దామా? ఇప్పుడు ఇక ఇంటి ముంగటికి తీసుకుపోతున్నాం ఎడ్లను. దా ఇది భయపడుతుంది ఎడ్డు. ది ది ఈ ఎద్దు నేను పట్టుకొని ఉన్నా. ఇటు నాన్న మా అమ్మ కాళ్ళు కడుగుతుంది ఎడ్ల. अरे वरा रे वरा नागराजा वरा इक्याचा लबाड मादल करा रे महादेव. भाऊ बोंबलला. अरे रे महादेव. ఎడ్లకు తినిపిస్తాడు నాన్న. अरे चिव चिव चिमणी उजाते रिवणी गाई चरायला गेले उभे डोंगरी चरता चरता रात गेली मोहाच्या कोडीवर उतरली वाट. कोण नाही गण बोला की त्याच्या उरावाला तर रो महादेव. बैल जाग्रत. అయిపోయింది ఎడ్లకు అన్నం తినిపించుడు. ఎడ్లు అయితే వినలేదు, అందుకే వీడియో సరిగ్గా తీయలేకపోయినా. ఎడ్లు నేను పట్టుకుని ఉండే కాబట్టి. ఏం చేతులు కడుగుతారా? అన్నం తింటాం ఇక. ఎడ్లు సరిగ్గా వీడియో తీయనియలే ఫ్రెండ్స్. మమ్మీ నువ్వు ఎందుకు వచ్చినావు ఇటు?
ఇప్పుడు పచ్చి మేత వేసినాం ఇక తినేటందుకు. ఇది లాస్ట్ ఫైనల్ మేత. పొద్దల్లా మేస్తూనే ఉండే. ఏం ఓ కన్నాకు డబ్బులు పట్టుకున్నది. ఆమె కన్నకు డబ్బులు ఇస్తే నాకు ఈ డబ్బులు అంటాను. కన్నకు కట్నం పెట్టిండ్రు అందరూ కలిసి. మళ్ళీ ఇక్కడ చీకటి చీకటి ఉన్నది లోపల. ఇక అన్నం తిందాం. రేపు పోదాం దేవు. రేపు పోదామా? జాతర ఉన్నది మా సైడ్. రేపు జాతర ఉంటుంది, మస్తు ఉంటుంది జాతర కదా. భవానీ 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 అమ్మవారి జాతర. మా ఇంటి ముంగట ఒక గుట్ట కనబడుతుంది ఇట్లా స్టేట్. ఆ గుట్ట మీద ఉంటుంది జాతర ఇట్లా స్టేట్. ఇప్పుడు చీకటి ఉన్నది, ఎప్పుడైనా చూపిస్తా మతికి వచ్చినప్పుడు. స్టేట్ మా ఇంటి ముంగట లాస్ట్ గుట్ట కనబడితే గుట్ట మీద జాతర. పనులు అన్నం తిందాం. సెల్ఫీసే పట్టిందా అట. అన్నం పెడతానావా? పెట్టు. గారెలు 2-3 గారెలు, ఒక రొట్టె, కూర. అన్న ఏం పెట్టకు అన్నం. మమ్మీ ఇప్పటికీ అరారా అది అంటాను. ఆమెకు 2-3 రోజుల వరకు అట్లానే ఉంటుంది. ఒక రొట్టె, గారె ఒక తీసే. రైట్. ఇవాళ ఇది నా ఫుడ్. ఎట్లా ఉన్నది కూర? బాగుంది. అది మిక్సింగ్ వెజిటేబుల్ కర్రీ.